మంత్రి పదవుల పంచాయతీ లేదు, అవి ఇస్తానికి ఏమైనా పర్మిషన్ కూడా అక్కర్లేదు. నువ్వు ఇవ్వాలనుకుంటే ఇచ్చేయచ్చు. నువ్వు ఇస్తాను ఇయ్యవు, కానీ రానిది మాత్రం మనకు చూపిస్తుంటాడు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మోచేతి మీద బెల్లం పెట్టి బీసీలను నాకుమంటా ఉన్నాడు. మోచేతి మీద బెల్లం పెట్టి ఈ 42% అనే బెల్లం మీద అంటించి మీరు నాకురే అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఈ నాకుడు సంగతి ఏమో కానీ ఇవాళ నేను బీసీ బిడ్డగా, ఒక బీసీ తల్లి కడుపులో పుట్టిన బిడ్డగా చెప్తా ఉన్నా, మిమ్మల్ని గోల్కొండ దాకా తేకి తీయకపోతే నా పేరు తీన్మార్ మల్లన్న కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ 78 సంవత్సరాల నుంచి ఒక్క బీసీ ముఖ్యమంత్రి కాలే ఈ తెలంగాణ రాష్ట్రానికి. వీళ్ళ తాత జాగీర్లంతా వీళ్ళ తాత ముత్తాతల ఆస్తంతా ఇక్కడ దాచిపెట్టినట్టుగా మేము అని చెప్పి వస్తా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ పార్టీలను, ఈ దొంగ పార్టీలను, అగ్రవర్ణ పార్టీలను బొందబెట్టడం కోసం ఇలా మనము బీసీల రక్తం మారుతుంది మన శరీరంలో. ఆ రక్తాన్ని ఉడికించి గ్రామ గ్రామాన ప్రజలను చైతన్యవంతం చేసి ప్రజలందరినీ బీసీ ఉద్యమం వైపు మలిచి మనమందరం కూడా రేపు మరో తెలంగాణ తరహా ఉద్యమాన్ని చేయబోతున్నాం. ఆ ఉద్యమంలోకి ఈ జహీరాబాద్ నియోజకవర్గ బీసీ ప్రజలను, ఎస్సీ ప్రజలను, ఎస్టీ మైనార్టీ సోదరులందరినీ కూడా ఆహ్వానిస్తా ఉన్నా. సోదరులారా, ఏ కష్టం వచ్చినా, ఈ బీసీ బిడ్డలకు ఏ కష్టం వచ్చినా తీన్మార్ మల్లన్న ఉన్నాడు. ఇక్కడ మా నరసింహ ఉన్నాడు, ఈ సంగారెడ్డి జిల్లాలో మా రమేష్ ఉన్నాడు, మా మెదక్ జిల్లాలో నరేష్ ఉన్నాడు, అటు గజ్వేల్ పోతే మా యాదవ్ ఉన్నాడు. మేమందరం కూడా అందుబాటులో ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మరి పక్కనేనా బీసీ ఉద్యమం? పక్కనేనా? ఒక్కసారి చేయలేబట్టి గట్టిగా నినదిస్తే జై బీసీ, జై బీసీ, రెండు చేతులు ఇవ్వడం తప్పేం కాదు. జై బీసీ, జై బీసీ. ఫస్ట్ జై ముదిరాజ్ అనుకున్న తర్వాత జై బీసీ అని కూడా అనుకోవాలి. జై యాదవ్ అనుకున్న తర్వాత జై బీసీ అనుకోవాలి. జై గౌడ్ అనుకున్న తర్వాత జై బీసీ అనుకోవాలి. జై